వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపారు. ప్రస్తుతం ఉమేష్ తండ్రి ప్రస్తుతం అంతా పట్టుకున్న వారితో మాట్లాడదాం. అసలు మీ కొడుకుని చంపింది ఎవరు? అసలు ఎందుకని జరిగింది ఈ హత్య? మేడం నేను పొద్దున 5:30 డ్యూటీకి వెళ్ళినా హ్మ్. బాగానే ఉన్నారు. హ్మ్. నాకు ఇంతవరకు ఏం తెలియదు సార్ మేడం. హ్మ్. ఇక ఏమైందో ఏమో నాకు 3:30కో 4 o'clock ఫోన్ వచ్చింది. హ్మ్. ఇట్లా ఇట్లా మీ కొడుకుని చంపేసారని చెప్పి. హ్మ్. అంటే నేను అక్కడ షాక్ అయినా. హ్మ్. ఇక ఏం చేయాలనో నాకు అర్థమైతలేదు. హ్మ్. ఇక ఇంత మా డిపోకి ఫోన్ చేసిన మా సార్కి, సార్ నేను డ్యూటీలో ఉన్నా, హ్మ్. బస్సులో కూడా ఒక 40-50 మంది ఉన్నారు, హ్మ్. ఒక 5 నిమిషాలు రోడ్ పక్కన బస్ పెట్టేసి ఫోన్ చేసిన. హ్మ్. సరే గనియా టెన్షన్ పడకు, హ్మ్. ఇదైతే ఉంటుంది, నువ్వు మెల్లగా డిపోకి వచ్చేసాయి, హ్మ్. మేము ఇక్కడ మీది ఇల్లు ఇక్కడే కదా, మేడ్చల్ ఉంటారు కదా మీరు, మేము చూస్తామని హ్మ్. అని చెప్పేసి ఇదే మాట సరిపోయింది నాకు. అంటే మొత్తం ఎంతమంది కొడుకులు కూతుర్లు మీకు? నాకు 2 బిడ్డలు, ఆమె 2 కొడుకులు, ఒక బిడ్డ. ఇప్పుడు చనిపోయిన ఆయన ఎన్నో ఆయన? పెద్ద అయినా మేడం. పెద్ద ఆయన. ఉమ్. అంటే ఎందుకు పెద్ద ఆయన ఇంట్లో మంచిగా ఉంటాడా? ప్రవర్తన ఏ విధంగా ఉండేది? పడుతున్నా మేడం అంటే ఇప్పుడు మాతో మంచిగానే ఉంటాడు, హ్మ్. కాకపోతే ఇక పని చేయకపోతుండే. హ్మ్. ఇక అప్పుడప్పుడు ఇక ఇవ్వాలైతే నిన్న మొన్నటిది ఏం లేదు, హ్మ్. కానీ డబ్బుల గురించి ఎక్కువ, డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి మాకు హ్మ్. ఇప్పుడు హ్మ్. గదే మేడం, ఏం లేదు. హ్మ్. మంచిగా ఉండే మా చిన్న కొడుకు, మంచిగా ఉండే, ఎప్పుడు వాళ్ళు మా చిన్న కొడుకు పెద్ద కొడుకు ఎప్పుడు కొట్లాడలేదు హ్మ్. ఇంతవరకు. హ్మ్. ఉమ్. అంటే తరచు మీతో ఏమైనా గొడవలు పెట్టుకుండే వాళ్ళ ఇప్పుడు ఉమేష్? ఏం లేదు మేడం, హ్మ్. ఏది లేదు. హ్మ్. ఉమ్. మరి అంటే చిన్న కొడుకే అని చెప్తున్నారు. ఎందుకంట? ఎవరు ఏమని చెప్పలేరు మేడం నాకు, హ్మ్. ఎవ్వరు ఏం ఇంత ఇలాంటి కొడుకు. హ్మ్. ఇప్పుడు ఎంతమంది పాపలు ఇప్పుడు ఉమేష్ పిల్లలు? ఉమేష్కి ఇగో ఈ పాప, ఆ! ఒక బాబు. ఆ! ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఉమేష్‌కి? ఉమేష్కి 24 హ్మ్. 25 సంవత్సరం ఏమో ఉంటుంది మేడం. హ్మ్. ఉమ్. అంటే మరి పోలీసులకి ఏం చెప్పాలనుకుంటారు? ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? న్యాయం ఏం లేదు మేడం, హ్మ్. వాళ్ళైతే ఎవరు ఏం చేసిరో జర వాళ్ళకు హ్మ్. ఇన్క్వైరీ చేయండి అంతే. హ్మ్. మాకైతే ఏం తెలియదు మేడం. హ్మ్. నేను రోజు డ్యూటీ చేసుకుంటా, పొద్దున్న 5 గంటలకు పోతా, హ్మ్. సాయంత్రం 9:30 8:30కి వస్తా.